అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న టెట్ వీడియో పెట్టిన తర్వాత చాలామంది డీఎస్సీ గురించి చెప్పండి అని అడుగుతా ఉన్నారు. డీఎస్సీ గురించి నేను తర్వాత మాట్లాడతా. ఎందుకంటే దాని గురించి పూర్తి క్లారిటీ లేదు. నేను కొంత అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతా. ఏది లేకుండా ఏదో నోటికొచ్చింది మాట్లాడితే కరెక్ట్ కాదు. సో ఇప్పటి వరకు మనకు దొరికినటువంటి సమాచారం మేరకు నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్న గత వీడియోలు చూడవచ్చు. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, విద్యాశాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు, విద్యాశాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు ఒక శుభవార్త రాబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ అయితే వచ్చింది. సో ఆ విషయం చెప్దామని ఈ వీడియో. 2769 ప్రాథమిక పాఠశాలలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ను స్టార్ట్ చేస్తూ ప్రతి పాఠశాలలో 2 పోస్టులు క్రియేట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడే జరుగుతున్నది కాదు. లాస్ట్ ఇయర్ 1000 స్కూళ్ళల్లో శాంక్షన్ అయింది. 2000 పోస్టులు క్రియేట్ అయినాయి. అంతకుముందు 346 స్కూళ్ళలో ఆల్రెడీ ప్రీ ప్రైమరీ సెక్షన్ నడిచింది. అంటే మన ఊర్లో ఉండేటువంటి ప్రైమరీ స్కూల్ ఉంటుంది కదా, అందులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా స్టార్ట్ చేస్తూ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ను, ప్రీ ప్రైమరీ ఆయాని ఇస్తున్నది గవర్నమెంట్. వాళ్ళకు 8,000 రూపాయలు అండ్ 6,000 రూపాయల శాలరీ ఇస్తూ మనకి పోస్టులు క్రియేట్ చేసింది. అయితే ఇది గతంలో 346 స్కూళ్ళల్లో ఉండే, అప్పుడు పిఎంశ్రీ స్కూల్ అని కొన్ని అండ్ మన స్టేట్ గవర్నమెంట్ స్కూళ్ళు కొన్ని ఉండే. లాస్ట్ ఇయర్ ఏం చేసింది అంటే ఒక 1000 స్కూళ్ళను శాంక్షన్ చేసింది. మొత్తం 1346 ఇప్పటి వరకు రన్ అయినాయి. సో నేను వన్ ఆఫ్ ద ట్రైనర్గా ఉన్న దానికి. ఇప్పుడు 2769 స్కూళ్ళల్లో కొత్తగా స్టార్ట్ చేయబోతూ ఉన్నది. ఆ లిస్ట్ అంతా కూడా మనకు నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు మనకు ఈ ప్రొసీడింగ్ని అయితే ఇవ్వడం జరిగింది. మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రొసీడింగ్ అయితే చూడవచ్చు. 26/5/2026 రోజు వచ్చినటువంటి ప్రొసీడింగ్ ప్రకారము 2769 ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో, ఇందులో మళ్ళీ ఎట్లా అంటే మనం ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ లాగా ఇక్కడ క్యూర్, నాన్ క్యూర్ అని ఇచ్చిండు. అంటే 529 ఏమో హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలలో, అండ్ మిగతా జిల్లాలలో 2240 నాన్ క్యూర్ రీజన్ కింద ఇచ్చి ఈ పోస్టులను అంటే మీన్స్ ఈ స్కూళ్ళను 2026-27 విద్యా సంవత్సరం నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే చెప్పారు. సో ఇవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. అనెక్సర్ 1లో ఏమి ఇచ్చిండంటే జిల్లా వారీగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి. ఆదిలాబాద్లో 74 స్కూళ్ళు, భద్రాద్రి కొత్తగూడెంలో 118, ఇట్లా హనుమకొండలో 39, ఈ విధంగా ప్రతి జిల్లాలో ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజన్న సిరిసిల్లలో 48 స్కూళ్ళు, రంగారెడ్డిలో 45, సంగారెడ్డిలో 110, ఇట్లా మొత్తం 2240 స్కూళ్ళు, 529 ఇక్కడ క్యూర్ స్కూళ్ళు. సో ఇలా మొత్తం 2769. ఏ ఏరియా అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మన నిరుద్యోగులకు ఇక్కడ యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ మరి మా స్కూల్ ఉందా, మా ఊళ్ళో ఉండేటువంటి స్కూల్ ఉందా, ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఇదంతా మాకెందుకు అని కొద్దిగా డౌట్ రావచ్చు. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఈ నోటిఫికేషన్ జిల్లా స్థాయిలో వస్తుంది. ఆ జిల్లా స్థాయిలో కూడా జస్ట్ ఒక ప్రెస్ నోట్ లాగా ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రెస్ నోటు మరి మనకు కనిపిస్తుందా, కనిపించదా, ఎట్లుంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏరియాను బట్టి ఉంటాయి. కొన్ని పత్రికలలో ముద్రితమైతే, కొన్నిట్లలో కావు. అది ఆన్లైన్లో అప్లై చేసేది కాదు, ఆఫ్లైన్లో మనం మాన్యువల్గా ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఆ స్కూల్కి వెళ్ళి, ఆ మండల వనరుల కేంద్రంలోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలర్ట్గా ఉండండి. ఇక్కడ ఏ స్కూళ్ళల్లో మరి ఈ శాంక్షన్ అయిన పోస్టులు ఉంటాయి అని అంటే, అనెక్సర్ 2 ఇచ్చారు. మొత్తం 93 పేజీలు ఉంది. నేను దీన్ని వాట్సాప్లో పెడతా. ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళు ఎన్ని అండ్ ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు. ఇది హైదరాబాద్కు సంబంధించింది, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించింది, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఇలా కొమరంభీం, ఆసిఫాబాద్, ఏ జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాలలో ఏ స్కూళ్ళు ఉన్నాయి, ఏ మండలంలో ఆ యూడైస్ కోడ్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చిండు. ఇక్కడ చూడొచ్చు నాగర్ కర్నూల్లో తాడూరు మండలంలో ఇక్కడ 4 స్కూళ్ళు ఉన్నాయి. అంటే యావరేజ్గా 3-4 స్కూళ్ళను సెలెక్ట్ చేశారు. 4 స్కూళ్ళు అయితే దాదాపుగా ఉన్నాయి ఒక మండలంలో. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, ఆ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత. ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా సెలెక్షన్ ప్రాసెస్ అంతా ఇచ్చిండు. ఒకసారి చూపిస్తా. ఇక్కడ మీరు చూడొచ్చు 3346 మనకు కనిపిస్తూ ఉన్నది కదా మేము. ఈ 3346 అనేది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మేము. సో దీని ప్రకారమే 1000 పోస్టులు ఆల్రెడీ ఫిల్ చేశారు లాస్ట్ ఇయర్. వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చినాం మేము. సో ఇందులో ఇచ్చిన దాని ప్రకారము ఇక్కడ మ్యాన్ పవర్ అనేది ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఇచ్చిండు. సో 2 పోస్ట్స్ షెల్ బి శాంక్షన్డ్ ప్రీ ప్రైమరీ సెక్షన్ అని చెప్పేసి ఇచ్చిండు. ఒకటేమో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టు, ఇంకొకటి ఆయా పోస్టు. ఈ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ క్వాలిఫికేషన్ ఏంటిదంటే ఇంటర్మీడియట్ ఉండాలి, లేదంటే 10+2 ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా 10+2 దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు అర్హులవుతారు. సో ఆయా పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే జస్ట్ 7th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే.
ఆడవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మగవాళ్ళకి అవకాశం అయితే లేదు. ఆయా గాని, ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ గాని కేవలం అమ్మాయిలకు మాత్రమే, ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి అవకాశం అయితే లేదు. ఇక్కడ మరి ఎవరు ఏ ఏరియా వాళ్ళు ఎలిజిబుల్ లొకాలిటీ ఎట్లా చూస్తారంటే ఫస్ట్ సేమ్ హ్యాబిటేషన్ చూస్తారు. అంటే ఏ స్కూల్‌కైతే పోస్ట్ శాంక్షన్ అయిందో ఆ హ్యాబిటేషన్ మీన్స్ మనం పెద్ద పెద్ద పట్టణాలలో అయితే ఆ ఏరియా అన్నట్టు. లేదనంటే గ్రామాలలో అయితే సేమ్ గ్రామ పంచాయతీ. మాక్సిమం గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ఆ గ్రామ పంచాయతీ పరిధిలో 10+2 చదివినటువంటి వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు, ఇస్తారు. ఒకవేళ అక్కడ 10+2 చదివినటువంటి వాళ్ళు లేకపోతే, ఆ విలేజ్‌లో లేకపోతే ఆ మండల్‌లో ఉన్నటువంటి అప్లికేషన్ల నుంచి తీసుకుంటారు అప్పుడు సేమ్ మండల్. సో, ఆ సేమ్ మండల్‌లో లేనప్పుడు సేమ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మండల్ పరిధి దాకా కూడా రాదు. ఎందుకంటే ప్రతి ఊర్లో కనీసం ఇంటర్మీడియేట్ చదివినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అమ్మాయిలు. సో, అట్లా లేనటువంటి టైంలో మాత్రమే పక్కూరు వాళ్ళకి అవకాశం ఉంటది. అంటే పక్కూరు మీన్స్ ఆ మండల్లో ఉన్నటువంటి వాళ్ళకు. సో, ఇలా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటది. ఎవరైనా సరే ఆయాకైనా, ఇన్‌స్ట్రక్టర్‌కైనా సేమ్. ఇక్కడ ఈ సెలక్షన్ అంతా కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేస్తాము అనే ప్రొసీడింగ్‌లు ఇచ్చినా కూడా దీనికి కన్వీనర్‌గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారే కమిటీ యొక్క చైర్‌పర్సన్‌గా అండ్ కన్వీనర్‌గా ఉంటారు. సో, డిస్ట్రిక్ట్ కలెక్టరు లేదంటే అడిషనల్ కలెక్టరు అండ్ ఎంఈఓలు, డీఈఓలు వీళ్ళందరూ కూడా ఇందులో బాధ్యులవుతారు. అంటే అందులో టీమ్‌లో ఉంటారు సెలక్షన్ ప్రాసెస్‌లో. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఆ స్కూల్లోనే తీసుకుంటారు. కొన్ని మండలాలలో ఎంఆర్‌సీకి వచ్చి ఇవ్వమన్నారు. కొన్ని మండలాలలో స్కూల్లోనే ఇవ్వండి, అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటామన్నారు లాస్ట్ ఇయర్. సో, ఈ సంవత్సరం ఎట్లుంటది అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్దాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ నోటిఫికేషన్ వచ్చేది రాంది అనేది పేపర్లలో మీ జిల్లాలలో, మీ మండలాలలో మాత్రమే ఉంటది. అంతేగాని వెబ్‌సైట్‌లలో గానీ మాలాంటి వాళ్ళకు తెలవది. నేను ఎక్కడనో ఉంటా, మీ మండలం ఎక్కడనో, మీ జిల్లా ఎక్కడనో. కాబట్టి అలర్ట్‌గా ఉండండి. ముందస్తుగా అలర్ట్ ఉండడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. అయితే ఇక్కడ ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ ఏమేం చేయాలి, ఎవరేం చేయాలి అని డ్యూటీస్‌తో పాటుగా వాళ్ళ సాలరీలు కూడా ఇచ్చిండు. ఇక్కడ మనం చూడొచ్చు హానరోరియం. దీన్ని సాలరీ అనరు, హానరోరియం అంటారు. రూ. 8,000 ఇన్‌స్ట్రక్టర్‌కి ఇస్తారు, రూ. 6,000 ఆయాకి ఇస్తారు. మనకి ఇక్కడ చూడొచ్చు ఈ రిక్రూట్‌మెంట్ అనేది ప్రతి సంవత్సరం 10 నెలలకు మాత్రమే ఉంటది. ప్రతి సంవత్సరం 10 నెలలకు మాత్రమే ఉంటది చూడొచ్చు. ఇక్కడ షెల్ బి పెయిడ్ ఫర్ 10 మంత్స్ ఫర్ అకాడమిక్ ఇయర్. సో, 10 నెలలకు మాత్రమే ఈ సాలరీ అనేది ఇస్తారు. 2 నెలలకు సాలరీ ఇవ్వరు. ఇది ప్రతి సంవత్సరం రెన్యువల్ అవ్వుకుంటూ వస్తది. పర్లేదు. రూ. 80,000 ఇన్‌స్ట్రక్టర్‌కి వస్తది. రూ. 60,000 ఆయాకి వస్తది. మంచి సాలరీ అనుకోవచ్చు. బయట పని చేసుకునే దానికంటే పిల్లలతో ఆడుకుంటూ, పాడుకుంటూ చేసుకోవడం బెటరు. సో, ఇక్కడ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా గతంలో నేను ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ కోర్స్ ఒకటి ఉంటది చేయండి అని చెప్పేసి, చాలా లాభాలు ఉంటాయని చెప్పేసి నేను మన వీడియోలో చెప్పిన. 60,000-70,000 వేల మంది చేసిర్రు. సో, ఆ ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రియారిటీ ఇస్తా ఉన్నారు చూడండి. సో, ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ విత్ క్వాలిఫికేషన్ ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రీ ప్రైమరీ టీచింగ్. ప్రీ ప్రైమరీ టీచింగ్‌లో ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా, ఎర్లీ చైల్డ్‌హుడ్‌కు ఎడ్యుకేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళకు ప్రయారిటీ ఇస్తామంటూ మనకు నోటిఫికేషన్‌లోనే ఇచ్చిండు. సో, మన ఛానల్స్ అంటే మన వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళకు, మన ఛానల్స్ చూస్తున్నటువంటి వాళ్ళకు మంచి లాభం జరిగేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మన వీడియోలలో ఉంటది చూడొచ్చు మీరు. నేను గతంలోనే చెప్పిన 1 ఇయర్ బ్యాకే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌కి సంబంధించినటువంటి కోర్స్ పడ్డది, చేయండి అని చెప్పేసి. అది ఫ్రీయే. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇచ్చిర్రు ఇంకా వాళ్ళు. సర్టిఫికేట్ కోర్సే. ఆ సర్టిఫికేట్ పెడితే మీకు ప్రియారిటీ ఉండేటువంటి అవకాశం ఉంటది. సో, ఇదండి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అలర్ట్‌గా ఉండండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తా. ఇక డీఎస్సీకి సంబంధించి అయితే ఇప్పుడైతే క్లారిటీ లేదు. సో, నేను డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మాత్రమే చెప్తాను. ఇప్పుడు ఏదో ప్రిడిక్షన్ అది ఇది అని కాకుండా ప్రిపేర్ అవ్వండి. డీఎస్సీకి సంబంధించి మీకు డీటెయిల్డ్‌గా నేను కనుక్కొని చెప్తా. ఒక్క వారం రోజులు. నాకు ఈ జనగణన డ్యూటీలలో ఉండడం వల్ల ఈ 1 మంత్ నేను సరిగ్గా వీడియోస్ చేయలేకపోయినా. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్నప్పుడు దానికి న్యాయం చేయాలి. సో, డే టైమ్‌లో, నైట్ టైమ్‌లో ఎక్కువగా దానికోసమే వెళ్ళాల్సినటువంటి అవసరం పడ్డది కాబట్టి నేను వీడియో చేయలేకపోయినా. సో, ఇప్పటి నుంచి అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి మీకు అందుబాటులో ఉంటా. ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉంటా. ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వాట్సాప్‌లో, టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసినా కానీ వీడియో చేయలేకపోయినా. అంటే అప్పటి పరిస్థితులు అట్లుండే. జనాభా గణనకు సంబంధించినటువంటి డ్యూటీలో ఉండడం వల్ల. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి మీకు అందుబాటులో ఉంటా. అర్థం చేసుకుంటారని అనుకుంటూ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు ఈ విషయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.